పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం ముదురుపాకాన పడుతోంది. శ్రీరామనవమి శోభయాత్రకు మమతా బెనర్జీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. శోభయాత్రకు కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే యాత్రలో పాల్గొనే వారు గుర్తింపు కార్డులు చూపించాలని షరతు పెట్టింది. కోర్టు ఆదేశాలతో భారీ ఎత్తున శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ముస్లింల విషయంలో ఒకలా హిందువుల పండుగల విషయంలో మరోలా సీఎం మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రంజాన్ ఇఫ్తార్ విందులో మమతా బెనర్జీ హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉటాయిస్తున్నారు. మొత్తానికి శ్రీరామనవమి రోజున బెంగాల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता। नाम जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता। नाम जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया। పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం ముదురుపాకాన పడుతోంది. శ్రీరామనవమి శోభయాత్రకు మమతా బెనర్జీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. శోభయాత్రకు కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే యాత్రలో పాల్గొనే వారు గుర్తింపు కార్డులు చూపించాలని షరతు పెట్టింది. కోర్టు ఆదేశాలతో భారీ ఎత్తున శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ముస్లింల విషయంలో ఒకలా హిందువుల పండుగల విషయంలో మరోలా సీఎం మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రంజాన్ ఇఫ్తార్ విందులో మమతా బెనర్జీ హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తున్నారు. మొత్తానికి శ్రీరామనవమి రోజున బెంగాల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి అంటేనే ఒక రకమైనటువంటి అలజడి ఉంటా ఉంటుంది. శ్రీరామనవమి ఊరేగింపుల పైన హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. గతంలో అంటే 2023 ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక 2023లో రామనవమి ఊరేగింపులకు సంబంధించి దరిదాపు 3-4 చోట్ల హింసాత్మక ఘటన చెలరేగింది. అయితే అప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా దీని మీద దర్యాప్తు కూడా చేస్తుంది. సో ఆ క్రమంలో శ్రీరామనవమికి ముఖ్యమంత్రి సెలవు ప్రకటించలేదంటూ కూడా కొన్ని విమర్శలు జరిగాయి. అయితే పోయినసారి మాత్రం ఎన్నికలైనటువంటి కారణంతో మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ లేని పోయిన సంవత్సరం శ్రీరామనవమి రోజు సెలవు దినంగా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో 2011 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ ప్రభుత్వం మొదటిసారి పోయిన సంవత్సరం శ్రీరామనవమిని సెలవు దినంగా ప్రకటించింది. అయితే ఈసారి కూడా మళ్ళీ అట్లాంటి హింసాత్మక ఘటనలు జరుగుతాయన్నటువంటి ఉద్దేశం ఒకవైపు అయితే కనుక బీజేపీ వర్సెస్ టీఎంసీ ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది పొలిటికల్ గా ఈ రెండు పార్టీలకు సంబంధించి. సో ఇది కూడా రాను రాను రాజకీయంగా తీవ్రమైనటువంటి విమర్శలు దారితీస్తోంది. అటు శ్రీరామనవమి శోభాయాత్రకు మమతా బెనర్జీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సంవత్సరం హైకోర్టును ఆశ్రయించారు భారతీయ జనతా పార్టీ నేతలు. శోభాయాత్రకు ఖచ్చితంగా కోల్కతా హైకోర్టు దీంట్లో భాగంగా అనుమతిని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా పెట్టింది. యాత్రలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షరతులు పాటించాల్సిందే. వాళ్ళందరూ కూడా గుర్తింపు కార్డులు చూపించాలి. గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు లేదంటే లైసెన్సా వాట్ ఎవర్ ద గవర్నమెంట్ అథెంటికేషన్ సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఉంటాయో ఆ గుర్తింపు కార్డులను కూడా చూపించాలంటూ కూడా ప్రభుత్వం షరతు పెట్టింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలతోటి భారీ ఎత్తున శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు సలహాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే మమతా బెనర్జీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముస్లింల రంజాన్ గాని లేదంటే ఇంకేమైనా ఇఫ్తార్ విందులు అయితే గనక వాళ్లకు పెద్దపీట వేసి అక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తా ఉంటారు మమతా బెనర్జీ. హిందువుల పండుగ ఒకలాగా ముస్లింల పండుగ ఒకలాగా వర్గ విభేదాలు చూపిస్తున్నారు, మత విభేదాలు చూపిస్తున్నారు అంటూ కూడా హిందూ ధర్మం పైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం. సో ఏదేమైనా కానీ ఇప్పుడు రేపు శ్రీరామనవమి సందర్భంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నా కానీ ప్రభుత్వం మాత్రం కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టు మాత్రం ప్రకటించడం జరిగింది. సో అంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే పశ్చిమ బెంగాల్లో జై శ్రీరామ్ అన్న నినాదం విన్న ప్రతిసారి అటు మమతా బెనర్జీ ఊగిపోతుంది కోపంతో. చివరకు రాష్ట్రంలో శ్రీరామనవమిని కూడా సెలవు దినంగా ప్రకటించలేనటువంటి పరిస్థితి మమతా బెనర్జీ తీసుకొస్తున్నారు. జై శ్రీరామ్ అనేది ఒక దేవుడికి సంబంధించినటువంటి స్లోగన్ గా చూడాలి కానీ దాని ఒక రాజకీయ స్లోగన్ గా చూస్తూ
ఆ పదం వింటేనే కోపం తెచ్చుకునేలాగా చేస్తోంది. ఇది బీజేపీ మీద కోపాన్ని దేవుడి మీద చూపిస్తుందంటూ కూడా, భక్తుల మీద, హిందువుల మీద చూపిస్తుందంటూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా కామెంట్ చేయడం జరిగింది. బీజేపీ ఐటీ సెల్ కానీ, లేదంటే పశ్చిమ బెంగాల్ పార్టీకి సంబంధించినటువంటి అమిత్ మాల్వియా గాని చాలా సందర్భాల్లో ఈ మాటను చెప్పడం జరిగింది. మమత హిందూ వ్యతిరేక ఇమేజ్ ని పెంచుకోవడానికి ఇట్లా చేస్తున్నారంటూ కూడా చాలా సందర్భాల్లో ఇట్లాంటి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే కొంచెం ఆలస్యమైనా కానీ రేపు శ్రీరామనవమి శోభాయాత్ర ఉన్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ దాడులు జరగకుండా, రాళ్ల దాడులు జరగకుండా, హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే రేపు శోభాయాత్రలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గుర్తింపు కార్డులు ఖచ్చితంగా తీసుకొని రావాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.